ప్రేమగా అంగీకరించకపోతే, నీ పేరు జీవగ్రంథంలో రాయబడకపోతే, పాతాళం ఉంది, అగ్ని ఉంది, యుగయుగాల శిక్ష ఉంది, ఆరణ్యక్రి అది యుగయుగాల మంట. ప్రియులరా, ఆ నరకం, ఆ పాతాళం అంతము లేదు, బాధకు అంతము లేదు. కటిక చీకటి, పళ్ళు కొరికే స్థలం, ఏదనకరమైన స్థలం, కేకలు వేసే స్థలం, లేకపోతే బాధ అనుభవించే స్థలం. అగ్ని నుంచి విడిపించబడాల్సిపడుతున్నావా? యేసు ప్రభువా, నేను పాపను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నీ అలవాటు మార్చుకుంటే చాలు. యేసు ప్రభు, నేను పాపని ఒప్పుకుంటే చాలు, నీ హృదయంలో ఆయన నివసిస్తాడు, నీ పేరు జీవగ్రంథంలో వస్తాడు, ఆయన కుమార్తెగా చేయబడతావు. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ప్రియులు పత్రికలు పంచుతున్నారు, పత్రికలు తీసుకోండి, చదవండి. పత్రికలో రాయబడిన వాస్తవాలు గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభుని ఎలా నమ్ముకోవాలో మరి అడిగి తెలుసుకోనండి. వివరాలకు ఆ దేవుని సేవకులు, దేవుని దాసులు అందుబాటులో ఉండగా మరి వాహనం దగ్గరకు వచ్చి అడిగి తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ ప్రభువా స్థలములో ఈ వీధిలో ప్రకటించబడిన మాటలు దీవించండి. ఇందిన వారి హృదయాల్లో కార్యించండి. నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారిని వైపు ఆకర్షించబడి వచ్చారు. జ్వరాలు తెరవండి. మరి గ్రామంలో వ్యాపారులను దీవించండి, ఉద్యోగులను దీవించండి, విద్యావంతులను ఆశీర్వదించండి, వారు వేస్తున్న వ్యవసాయాన్ని దీవించండి, వారి పాడి పంటలు ఆశీర్వదించండి. కుటుంబాల మేలు, దేవుని ఆశీర్వాదం, ఉపకారం, క్షేమం, నెమ్మది వారికి మీరు అనుగ్రహించండి. ప్రభువా, మీ కొరకు సిద్ధపరచుకొని వారిని మీ వైపు ఆకర్షించండి. కొందరైనా మీ వైపు ఆకర్షించండి. వారి హృదయాలు మిమ్మల్ని కలిగి ఉంటాయని కృపడేవాడి. ముందు ప్రభు వారి హృదయాల్లో ప్రభుగా, రక్షకునిగా, దేవునిగా మిమ్మల్ని కలిగి ఉంటాయని సహాయపడండి. ఈ గ్రామం చుట్టూ మీ కాపుదల దయచేయండి. మీ రక్త ప్రోక్షించండి. మీ సంచారాన్ని ఈ గ్రామంపై మీరు అనుగ్రహించండి. ఈ గ్రామంలో స్వార్థ ప్రకటిస్తుండగా మీ నడిపింపు అనుగ్రహించండి. ప్రతి విధమైన ప్రభు అవసరాలు, అక్కరలు, ఇబ్బందులు మీరు తీర్చండి. ఈ గ్రామంలో ప్రజలు ఎటువంటి అక్కర్లు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని కనికరించి మీ ఆశీర్వాదంతో వారిని నింపి మహిమ పొందమని, సమస్త విషయాలు దయపాలించమని, ముందున్న పరిచర్యలో మీ నడిపింపు, మీ అధికారం, మీ నాయకత్వం కోరుతూ యేసు ప్రభున్నతమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమె వచ్చింది దాన్ని మొత్తం కవర్ తీసుకోండి కదా మీరు. అదే పెళ్ళి, పెద్ద పెళ్ళి వెళ్దామా? ఫాస్ట్ గారు.